2025లో భారీ అంచనాల మధ్య థియేటర్లో అడుగుపెట్టిన అనేక పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కష్టాలు పడిన విషయం తెలిసిందే. వాటిలో అత్యంత విఫలమైన సినిమాగా కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన థగ్ లైఫ్ నిలిచింది. సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 10 కోట్ల వసూళ్లకే పరిమితమైపోయింది. ఈ ఫెయిల్యూర్తో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిపి 150 కోట్ల రూపాయల వరకు నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ మూవీ జూన్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా 4917 స్క్రీన్లలో విడుదలైంది. కమల్ హాసన్ అభిమానుల్లో భారీ హైప్ ఉన్నప్పటికీ మొదటి రోజు వసూళ్లు కేవలం 15 కోట్ల 50 లక్షల రూపాయలు మాత్రమే వసూలయ్యాయి. ఇక కమల్ హాసన్ తన 70 ఏళ్ల వయసులోనూ శక్తివేల్ పాత్రలో అద్భుతంగా నటించారని విమర్శకులు ప్రశంసించగా, శింబు కూడా యాక్టింగ్ లో అస్సలు తగ్గలేదు. కానీ అతని పాత్రకు స్క్రీన్ టైం, డెప్త్ లేకపోవడంతో పూర్తిగా ప్రభావం చూపలేకపోయాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నా స్టోరీలో బలం లేకపోవడం వాటన్నిటిని వెనక్కి నెట్టేసింది. 6 రోజుల్లో సగానికి పైగా స్క్రీన్స్ తగ్గిపోయాయి. థియేటర్లో ఈ సినిమా 8 వారాలు ఆడాలని ప్లాన్ చేసినప్పటికీ 4 వారాల్లోనే ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లోకి రిలీజ్ కాబోతుంది. ముఖ్యంగా కర్ణాటకలో రిలీజ్ అవ్వకపోవడంతో మరో మైనస్ జరిగింది. అలా మొత్తంగా థగ్ లైఫ్ బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ నిర్మాతలుగా 150 కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చింది. దీన్ని బట్టి 2025లో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ అంటే థగ్ లైఫే.